టర్మ్ ఇన్సూరెన్స్ మన లైఫ్లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ వీడియోలో చాలామంది చేస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ మిస్టేక్స్ ఏమిటో చెప్తా. ఈ మిస్టేక్స్ని అస్సలు మీరైతే చెయ్యకండి. చేస్తే ఎంత పెట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా వేస్ట్. సో ఆ మిస్టేక్స్ ఏమిటో నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్కి, ఆ టర్మ్ మేబీ 10 ఇయర్స్ కావచ్చు, లేదా 20 ఇయర్స్ కావచ్చు, లేదా 30 ఇయర్స్ కావచ్చు. ఒక టర్మ్కి మన మీద మనం తీసుకునే ఇన్సూరెన్స్నే టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ ఇప్పుడు 30 అండి. సో మీరు 30 ఇయర్స్ టర్మ్ని చూస్ చేసుకున్నారు. అంటే మీ ఏజ్ ఇప్పుడు 30, మీరు అప్కమింగ్ 30 ఇయర్స్ టర్మ్ని చూస్ చేసుకున్నారు. అంటే మీకు 60 ఇయర్స్, మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ టర్మ్ అన్నది యాక్టివ్లో ఉంటుంది. అంటే ఈ పాలసీ రన్ అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనకి కనుక ఏదైనా జరిగి పొరపాటున మనం చనిపోతే మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో అంత కవరేజ్ మన ఫ్యామిలీకి వెళ్తుంది. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 కోటి కవరేజ్ని చూస్ చేసుకుంటే రేపు మనం లేకపోతే మన ఫ్యామిలీకి ఈ 1 కోటి రూపాయలు వెళ్తాయి. అర్థమైందండి? మన వైఫ్కి, మన పిల్లలకి ఈ 1 కోటి రూపాయలు వెళ్తాయి. మనం చనిపోయినా కూడా వాళ్ళు ఆర్థికంగా అంతగా ఇబ్బంది పడరు. సో అందుకనే ఇప్పుడు మనం సంపాదిస్తూ ఉన్నాం. మన వైఫ్, పిల్లలు బాగానే ఉన్నారు, హ్యాపీ. మనం లేకపోతే వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఆర్థికంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. ట్రై చేయాలంటే మనమైతే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊరిలో ఒక పర్సన్, ఆయన ఏజ్ 45 అండి. 2 పిల్లలు, 2 పాపం కాలేజ్కి, స్కూల్కి వెళ్తూ ఉన్నారు. మొన్నే రీసెంట్గా 45కి హార్ట్ అటాక్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా పడితే అలా ఉండాలి సిచ్యువేషన్. వైఫ్, పిల్లలు, డబ్బులు లేవు, సేవింగ్స్ లేవు. చూడండి ఎంత బాధ వాళ్ళకి. రెంట్ లేదు, కట్టుకోలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? అదే అయినా 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు వచ్చేవి. వాళ్ళు ఏదైతే కాలేజీలో చదువుతున్నారో కంటిన్యూ చేసేవారు. ఆమె పాపం వాళ్ళ వైఫ్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని తన బిజినెస్ని స్టార్ట్ చేసేదేమో. ఇప్పుడు ఇలా డబ్బు అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ కోసం మనమైతే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్, చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏమిటి చెప్తా. ఫస్ట్ వన్ అండి, చాలామంది చేసే తప్పు ఏంటంటే 40స్లో ఇప్పుడు ఎందుకు, నాకు పెళ్ళి అవ్వాలా, మొన్నే జాబ్ వచ్చింది, నాకెందుకు అనుకుంటుంటారు. 40స్లోని 50స్లోని తీసుకుంటారు. అది తప్పు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 25, మొన్నే జాబ్ వచ్చింది. ఇప్పుడు కనుక 1 కోటి రూపాయల కవరేజ్ మీరు కనుక తీసుకున్నట్లయితే, 1 కోటి రూపాయల కవరేజ్ గల పాలసీ తీసుకుంటే మీకు మహా అయితే పడేది ఇయర్కి 10,000 ప్రీమియం. అర్థమైందండి? అదే మీకు 45, 43, ఎగ్జాంపుల్గా 43 వచ్చిన తర్వాత ఏజ్ తీసుకుంటే 1 కోటి రూపాయల కవరేజ్ మనకి ఖచ్చితంగా 25,000 పడుతుంది. 25,000. 10,000 ఎక్కడ, 25,000 ఎక్కడ? పైగా ఇప్పుడు మీ ఏజ్ 25. ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రీమియం 10,000. ఇదే 10,000 కొనసాగుతూ ఉంటుంది. మీరు 60 ఇయర్స్ వరకు పాలసీ తీసుకుంటే 60 ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ మీరు కట్టాల్సింది 10,000. కానీ మీరు 40స్లో తీసుకుంటే 25,000, 30,000 ఆ విధంగా కట్టాలి. అదేవిధంగా రిస్క్ జరగదా? చెప్పలేం. ఇప్పుడు మన పేరెంట్స్ ఎగ్జాంపుల్గా మన సంపాదన మీద డిపెండ్ అయ్యారు. తీసుకోండి. మనం లేకపోతే మన పేరెంట్స్కి అంత డబ్బు వెళ్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అట్లీస్ట్ ఆర్థికంగా. సో చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నాకెందుకులే, నాకేమవుతుందని చెప్పి డిలే చేస్తూ ఉంటారు. ఎప్పుడో 40స్లోనో 50స్లోనో తీసుకుంటారు. ఇన్ కేస్ మీరు 55, 60 ఆ టైంలో తీసుకుంటే
ఏ కంపెనీ కూడా మనకైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది పాలసీ బజార్. మీరు కావాలంటే పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి, కరెక్ట్గా ఉండాలి. లాస్ట్లో చెప్తా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అది కూడా కరెక్ట్గా ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఉంటే ఎస్, లేకపోతే నో. అదేవిధంగా ఆదాయం ఎంత, శాలరీడు, క్లిక్. సో ఈ విధంగా పాలసీ బజార్ వెబ్సైట్లో మనమైతే కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి స్పాన్సర్ కూడా వీళ్ళే. ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 26 ఏజ్ అయితే ఇంతే. ఇక్కడ నేను మారుస్తా, ఇయర్లీ ఎంత ఉంది. సో ₹1,00,00,000 కవరేజ్ గల పాలసీ 11,000, 12,000, 10,000, 9,000, 8,000, 10,000 ఇంతే. యావరేజ్గా 10,000. ఎప్పుడు మీ ఏజ్ అన్నది 26 అయితే యావరేజ్గా ఇంతే. అదే మీ ఏజ్ అన్నది ఎక్కువైతే, ఎగ్జాంపుల్గా 43 అనుకుందాం. నేను డేట్ ఆఫ్ బర్త్ని మారుస్తున్నా, 1980 అనుకుందాం. ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో అనుకుందాం. చూడండి, మీ ఏజ్ 43. ఇప్పుడు మీ ఏజ్ 43 అయితే చూడండి, 26, 25, 23, 26 చూడండి. ఇక్కడ 9,000 కూడా ఉంది, ఇక్కడ 24,000, 25,000. ఎంత డిఫరెన్స్, ఇదిగోండి 30,000. ఎంత డిఫరెన్సు. సో నేను చెప్పేది ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా ఈ పాలసీ తీసుకోండి. ఇక్కడ ఎంతైతే కనిపిస్తూ ఉందో అదే కొనసాగుతూ ఉంటుంది ఆ టర్మ్ మొత్తం. మీ ఏజ్ తక్కువైతే తక్కువ ఉంటుంది. సో ఇయర్లీ మనం కట్టే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ మిస్టేక్, నాట్ ఇన్ఫార్మింగ్ అబౌట్ టర్మ్ ప్లాన్. చాలామంది మంచిగా ఒక టర్మ్ ప్లాన్ తీసుకుంటారు, ₹1,00,00,000, వెరీ గుడ్. కానీ ఇలా పాలసీ తీసుకున్నా రేపు నేను చనిపోతే మన కుటుంబానికి ₹1,00,00,000 బీమా సంస్థ ఇస్తుంది. ఇది పాలసీ ఇక్కడ పెట్టా చూడు అని చెప్పరు. అర్థమైందా? సో మనం ఖచ్చితంగా పాలసీ తీసుకోగానే మన నామినీ, ఎగ్జాంపుల్గా వైఫ్ అండ్ మన పిల్లలు చెప్పాలి. వాళ్ళకి చెప్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా జరిగి మనం చనిపోతే వీళ్ళు మన పాలసీ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీలో ఇస్తారు. అది కూడా వితిన్ 90 days. మనం చనిపోయిన వితిన్ 90 daysలో వీళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. చెప్పి మన డెత్ సర్టిఫికెట్టు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఇవ్వాలి. అది కూడా వితిన్ 90 days. అలా ఇస్తే మాత్రమే మన కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ ₹1,00,00,000 కవరేజ్ ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఎగ్జాంపుల్గా మీరు చెప్పలేదు వీళ్ళకి, సో ఎక్కడైతే బీరువాలో మీరు దాచుకున్నారో డాక్యుమెంట్ అక్కడే ఉంటుంది. 90 days కంప్లీట్ అయితే వేస్ట్. ఇన్ని సంవత్సరాలుగా కట్టిన డబ్బు వేస్ట్. సో ఖచ్చితంగా మీరైతే మీ పాలసీ గురించి మీ ఫ్యామిలీకి చెప్పండి. అండ్ ఆ పాలసీ డాక్యుమెంట్ ఎక్కడైతే ఉంటుందో దాని గురించి కూడా ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి మెయిల్ చేయండి. ఇది సెకండ్ మిస్టేక్. నెక్స్ట్, ట్రీటింగ్ ఇన్సూరెన్స్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్. చాలామంది చేసే తప్పు ఇదే. సో ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారన్నమాట. భావించి యూలిప్ ప్లాన్లు, ఎండోమెంట్ ప్లాన్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. తప్పు. మనం చేయాల్సింది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ 100% బెటర్. ఎందుకంటే నా ప్రకారంగా ఇన్సూరెన్సు, ఇన్వెస్ట్మెంటు రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్. దీనికోసం సెపరేట్గా ప్లాన్ చేసుకోవాలి, దీనికోసం సెపరేట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఎందుకు? మనం లేకపోతే మన ఫ్యామిలీకి డబ్బు అన్నది వెళ్ళాలి కదా, అంతే, అదే పర్పస్. ఇన్వెస్ట్మెంటు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, స్టాక్ మార్కెట్, పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఇన్సూరెన్స్తో కలిపి ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? లైక్ యూలిప్ ప్లాన్లు, ఎండోమెంట్లు ఎందుకు చెప్తూ ఉంటారు ఇన్సూరెన్స్ అడ్వైజర్స్. ఎందుకంటే వాళ్ళకి కమిషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందులో? ఎండోమెంట్లో, యూలిప్లో. అదే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్లో చాలా తక్కువ కమిషన్, అందుకనే ఇది చెప్పరు. కానీ ఇది ఇంపార్టెంట్. ఎందుకో ఇంకా క్లియర్గా నేనైతే చెప్తా. ఎగ్జాంపుల్గా ఇవి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కాదు,
ఇవి ఎండోమెంట్ ప్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి 10,000, నేను చెప్తుంది మంత్, అక్కడ నేను చెప్పింది ఇయర్కి 10,000 కడితే ₹1,00,00,000 కవరేజ్. కానీ ఇక్కడ మంత్కి 10,000, 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టండి అని చెప్తారు. ఇంకొక 10 ఇయర్స్ వెయిటింగ్. సో 20 ఇయర్స్ తర్వాత డబ్బు అన్నది మనకి వెనక్కి వస్తుంది. మనం బ్రతుకుంటే వస్తుంది, చనిపోతే కవరేజ్ అన్నది వస్తుంది. కానీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్లో మనం ఆ టర్మ్ వరకు బ్రతుకుంటే రాదు డబ్బు, కానీ ఇక్కడ వస్తుంది. అదే ఈ ఎండోమెంటు యూలిప్లో అడ్వాంటేజ్. సో మనం మంత్కి 10,000, 10 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడతాం. ఇంకొక 10 ఇయర్స్ వెయిటింగ్. టోటల్గా 20 ఇయర్స్ తర్వాత మనకి ఎంత వస్తుంది? 34 lakhs. మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 12 lakhs. 12 lakhsకి మనకి 34 lakhs వస్తుంది డబ్బు. దీన్ని చూసి అయ్యి బాబాయ్ డబుల్ త్రిబుల్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ మైనస్ ఏంటంటే లైఫ్ కవర్ తక్కువ. అంటే ఈ గ్యాప్లో, ఈ టర్మ్లో మనకి ఏదైనా జరిగితే మనకు వచ్చేది చాలా తక్కువ, అనగా మన కుటుంబానికి వచ్చేది చాలా తక్కువ. ఎంత? 12.8 lakhs. చాలా 12 lakhs సరిపోద్దా? సరిపోదు. ₹1,00,00,000 ఆ విధంగా కావాలి. సో దీని వలన మనం ఎంతైతే డబ్బు కడతామో విత్ వడ్డీ వస్తుంది. వడ్డీ కూడా 7, 6 ఆ విధంగా ఉంది. వీటిల్లోనే ఇంకొన్ని ఉంటాయి, మార్కెట్ లింక్డ్ అన్నమాట. అర్థమైందండి? మార్కెట్ లింక్డ్ వాటిల్లో ఎక్కువ వస్తుంది, కానీ వస్తుందా రాదన్నది మార్కెట్ మీద డిపెండ్. సో అర్థమైంది కదండి? ఇక్కడ మనకి లైఫ్ కవర్ తక్కువ కాబట్టి అంతగా యూజ్ లేదు, పర్పస్ అన్నది మ్యాచ్ అవ్వదు. సో నన్ను అడిగినట్లయితే గో విత్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. క్లియర్? నెక్స్ట్, ఇన్సఫిషియంట్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో అంత డబ్బు మనం పోతే మన కుటుంబానికి వెళ్తుంది. ఎగ్జాంపుల్గా 1,00,00,000ని చూస్ చేసుకుంటే కవరేజ్ ₹1,00,00,000 ఆ బీమా సంస్థ మన కుటుంబానికి ఇస్తుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే జస్ట్ 10 lakhs, 20 lakhs, 30 lakhs ఆ విధంగా చూస్ చేసుకుంటూ ఉంటారు. నో, ఎంత ఎక్కువైతే అంత మన కుటుంబానికి మంచిది. సో ఏ విధంగా దీన్ని డిసైడ్ చేసుకోవాలి? మినిమం 10 to 20 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. అర్థమైందండి? మీ వార్షిక ఆదాయం ఎంతైతే ఉంటుందో దానిలో 10 to 20 times డిపెండ్స్ అపాన్ యువర్ లోన్స్. మీకు ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అలాంటప్పుడు ఎగ్జాంపుల్గా 20 times తీసుకోండి. తక్కువ అప్పులు ఉన్నాయి, అసలు అప్పులే లేవు, 10 times. ఎగ్జాంపుల్గా మీ యాన్యువల్ జీతం 10 lakhs అండి. సో 10 lakh into 10 కోటి. సో మీ యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs అయితే గో విత్ 1 year కవరేజ్. అంతేగాని దీనికంటే తక్కువ నో. ఎందుకంటే రేపొద్దున మన కుటుంబాన్ని చూసుకునేది ఈ డబ్బే. క్లియర్? ఇంకా నెక్స్ట్ మిస్టేక్, చాలామంది నాలెడ్జ్ లేక ఏది పడితే అది, ఏదైతే చాలా తక్కువ ప్రీమియంకి లభిస్తూ ఉందో ఆ ప్లాన్ని, ఆ కంపెనీని చూస్ చేసుకుంటూ ఉంటారు. అది అతి పెద్ద మిస్టేక్. మనమైతే కంపేర్ చేసుకొని ఏ కంపెనీ అయితే బాగుందో ఆ కంపెనీ, ఆ ప్లాన్ని మనమైతే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ చెప్పేస్తా, ఆ తర్వాత ప్రాక్టికల్గా చూపిస్తా. సో ఫస్ట్, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, దీన్ని మనమైతే చూస్ చేసుకోవాలి. ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 95% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి? 100 మందిలో ఎంతమందికి క్లైమ్ ఇస్తూ ఉంది ఆ కంపెనీ. సో ఈ కంపెనీ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 95% ఉంటే 100 మందిలో 95 మందికి క్లైమ్ ఇస్తూ ఉంది ఆ కంపెనీ అని అర్థం. సో ఇది 95 కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్, క్లైమ్ రిజెక్షన్ రేషియో, ఇది తక్కువ ఉండాలి. ఎంత? <1 <1 ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్గా క్లైమ్ రిజెక్షన్ రేషియో 10 ఉంటే 100 మంది అప్లై చేస్తే 10 మందికి తిరస్కరిస్తూ ఉంది ఈ కంపెనీ. నో, మంచిది కాదు. ఇది <1. అర్థమైందండి? 0.8, 0.9 ఆ విధంగా ఉంటే తీసుకోండి. నెక్స్ట్, సాల్వెన్సీ రేషియో, ఇది 150% కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? కొన్ని కంపెనీస్ 200, 300 ఆ విధంగా ఆఫర్ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని చూస్ చేసుకోండి. 150% కన్నా తక్కువ ఉంటే నో. అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా ఒక సిటీలో సునామీ వచ్చింది, చాలామంది చనిపోయారు. ఒకేసారి అంతమందికి క్లెయిమ్ ఇచ్చే డబ్బు ఈ కంపెనీ వద్ద ఉందా లేదా చెప్పేదే సాల్వెన్సీ రేషియో. 150% కన్నా ఎక్కువ ఉంటే
మంచిగా డబ్బు ఉంది అని అర్థం. అదేవిధంగా కవరేజ్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండాలి, అదేవిధంగా ప్రీమియం తక్కువ ఉండాలి చూపిస్తా. అండ్ కంపెనీ, ఆ కంపెనీకి మంచి క్రెడిబిలిటీ ఉండాలి. దీన్నే ప్రాక్టికల్గా పాలసీ బజార్ వెబ్సైట్లో నేనైతే కంపేర్ చేసి చూపిస్తా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. క్లిక్. ఫస్ట్ మనమైతే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో దాన్ని ఫిల్టర్ చేయాలి. ఎక్కడ నార్మల్గా 97, కానీ నేనేం చెప్పా ఎక్కువ ఉండాలి ఇంకా. సో సార్టింగ్, ఇక్కడ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో హై టు లో, క్లిక్. ఇప్పుడు హై, మ్యాక్స్ లైఫ్ 99.5, ఇదే హైయెస్ట్. తర్వాత ఇది హెచ్డిఎఫ్సి 99.4. సో ఇలా మనమైతే ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. 99 గుడ్, అంతేగాని 80, 70 ఉంటే నో. ఈ విధంగా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో మనం గూగుల్లో టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైఫ్ సాల్వెన్సీ రేషియో టైప్ చేయండి, వస్తుంది ఇక్కడే పర్సంటేజ్. అర్థమైందా? 2.07, ఇది 1.5. ఇన్ కేస్ పాయింట్స్లో చెప్పాలంటే 1.5 కన్నా ఎక్కువ ఉండాలి. అదే పర్సంటేజ్లో చెప్పాలంటే 150% కన్నా ఎక్కువ ఉండాలి. సో 1.5 కన్నా ఎక్కువ ఉంది, వెరీ గుడ్. సో ఈ విధంగా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? ఇంకేం చెప్పా, ఇక్కడ కవరేజ్ ఎక్కువ ఉండాలి, అదేవిధంగా ప్రైస్ తక్కువ ఉండాలి. ఇక్కడ కవరేజ్ ఇదిగోండి, ఇదంతా కవరేజ్ సేమ్. ప్రైస్, ఇక్కడ మీరు ప్రైస్ని ఫిల్టర్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేశారు, ఇక్కడ హై పెట్టారు, సో ఎక్కువ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం ఫిల్టర్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ అనమాట. సో ఇలా కంపేర్ చేసుకుంటూ ఎక్కడైతే తక్కువ ప్రైస్ ఉండి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కడైతే ఎక్కువ ఉందో దాన్ని మనమైతే ఈజీగా పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? అండ్ కంపెనీ, ఈ కంపెనీ మంచిదై ఉండాలి, చూసుకోండి క్రెడిబిలిటీ ఉందా లేదా, ఇదంతా కంపేర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. ఇన్ కేస్ మీరు కనుక పాలసీ తీసుకుందాం అనుకున్నట్లయితే పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా ఈజీగా మీరైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఈజీగా మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. అర్థమైందా? కానీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఈజీగా మీరైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా రిస్క్ అయితే సెపరేట్గా టీం ఉంటుంది, ఆ టీం మనకైతే హెల్ప్ చేస్తుంది, రిలేషన్షిప్ మేనేజర్. సో వాళ్ళు మనకి క్లైమ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తారు. సో ఈజీగా మీరైతే కొనుక్కోవచ్చు. ఈ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఇంకా లాస్ట్ వన్, నాట్ షేరింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వైల్ టేకింగ్ పాలసీ. చాలామంది పాలసీ తీసుకునే టైంలో కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయరు. ఎగ్జాంపుల్గా నేము, డేట్ ఆఫ్ బర్త్, హ్యాబిట్స్, ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ హెల్త్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, ఆస్తమా, సైనస్ అన్నీ ఉన్నాయి, చెప్పాలి. చెప్పకపోతే ఫ్యూచర్లో క్లెయిమ్ రాదు. అండ్ ఎగ్జిస్టింగ్ పాలసీ, ఆల్రెడీ ఒక పాలసీ ఉంది, ఇంకొక పాలసీ మీరైతే తీసుకుంటూ ఉన్నారు, ఆ విషయం వీళ్ళకి చెప్పాలి. ఆల్రెడీ నాకు ఒక పాలసీ ఉంది అని చెప్తే వాళ్ళు నంబర్ ఎంటర్ చేయమంటారు, ఈ పాలసీ నంబర్ ఎంటర్ చేయాలి. అంతా మనమైతే సమాచారం ఇవ్వాల్సిందే. అండ్ వీళ్ళకి కూడా చెప్పాలి నేను ఇంకొక పాలసీ తీసుకుంటూ ఉన్నా అని చెప్పి. అర్థమైందండి? ఈ సమాచారం కూడా చెప్పాలి, లేకపోతే ఇద్దరూ కలిపి ఒకే క్లెయిమ్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 కవరేజ్, వీడు 50 లక్షలు, వీడు 50 లక్షలు ఇస్తారు. అదే చెప్తే ఇన్ఫార్మ్ చేస్తే కోటి వస్తుంది. అర్థమైందండి? సో ఖచ్చితంగా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇవ్వకపోతే రిజెక్ట్. సో ఇదన్నమాట మ్యాటర్. మీకు ఇంకా పూర్తిగా సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కుందాం అనుకున్నట్లయితే పాలసీ బజార్ వెబ్సైట్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, డైరెక్ట్గా క్లిక్ చేసి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాలసీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.